హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను అడిగే ప్రశ్నలకి పాయింట్ల ఉట్టి కొట్టేయడానికి, ఆన్సర్లు పట్టేయడానికి, గట్టు ఎక్కేయడానికి అండ్ ఛాంపియన్స్ అయిపోవడానికి వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తెలుసుకోవాలంటే, తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి చరిష్మా వాళ్ళ మదర్ మృదుల గారితో లెట్స్ వెల్కమ్. మృదుల గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ చరిష్మా. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? స్కాలర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అండ్ అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. నాన్న పెద్దగా ఏమవుతావు నువ్వు? I want to become an IAS officer, sir. గుడ్. మరి హాబీస్ ఏంటి అన్నట్టు? Cooking food and fighting with my sister. వచ్చా కాస్త కాఫీలు పెట్టాలి, టీలు పెట్టాలి అంటే చేస్తావా, లేకపోతే నిజంగా వంట చేస్తావా? వంట చేస్తా సార్. వెరీ గుడ్ చరిష్మా. మరి ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ నీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ సంగారెడ్డి నుంచి సంహిత వాళ్ళ మదర్ పుష్పలత గారితో. పుష్పలత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ సంహిత. హాయ్ సార్. వెరీ నైస్. సంహిత నీ హాబీస్ ఏంటి? రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఓ, ఏమవుతావు పెద్దగా నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఎలాంటి గేమ్స్ ఆడతావు? షటిల్. ఛాంపియన్ చూస్తావు నువ్వు? ఎస్ సార్. మీరు చూస్తారమ్మా? చూస్తాను సార్, డైలీ చూస్తాను. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటండి? రన్ రాజా రన్. మేడం గారికో? లిటరేచర్. లిటరేచర్. ఎందుకు బాగా లిటరేచర్? కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు. ఓకే అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఆశీష్ వాళ్ళ మదర్ మాధవి గారితో. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ ఆశీష్. హాయ్ సార్. మరి ఏ క్లాస్ చదువుతున్నావు ఆశీష్? 8th క్లాస్ సార్. ఏ స్కూల్? టీవీఆర్ మోడల్ హై స్కూల్. నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్ అండి. వెరీ నైస్ అండి. ఆశీష్ ఇంట్లో దగ్గర కామ్ గా ఉంటాడా? యూజువల్లీ కామ్. యూజువల్లీ కామ్. ఎస్, మోస్ట్లీ. ఓ నైస్ ఆశీష్. మరి పెద్దగా ఏమవుతావు? సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సార్. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి అన్నట్టు? ప్లేయింగ్ గేమ్స్, కీబోర్డ్ అండ్ బ్రౌజింగ్. నైస్ ఆశీష్. మరి మీరు ఛాంపియన్ చూస్తుంటారమ్మా? ఎస్, చూస్తామండి. మీకు ఏ రౌండ్ బాగా ఇష్టం అండి? లిటరేచర్. వావ్. నీకేంటి ఆశీష్? రన్ రాజా రన్ సార్. ఆశీష్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుకి వచ్చేసిందమ్మా. ఆల్ ది బెస్ట్ ఆశీష్. ఒంగోలు నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ జాహ్నవి వాళ్ళ మదర్ శివజ్యోతి గారితో. శివజ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ జాహ్నవి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శివాని పబ్లిక్ స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? టీచర్ గా వర్క్ చేస్తున్నాను. 6th 7th క్లాసులు. ఏం చెప్తారమ్మా? తెలుగు. అయితే మన జాహ్నవికి తెలుగు తాండవిస్తూ ఉంటుంది అనమాట. అలాగా బాగా వచ్చు. వెరీ గుడ్. మరి హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఎలాంటి బుక్స్ చదువుతావమ్మా? ఆటోబయోగ్రఫీస్, స్టోరీస్. వెరీ నైస్ జాహ్నవి. పెద్దగా ఏమవుతావు నువ్వు? సైంటిస్ట్. సో జాహ్నవి మరి ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. జాహ్నవి అంటే ఏంటి అసలు? జహ్ను మహర్షి చెవిలోకి వెళ్ళిన గంగ. అందుకని గంగకి జాహ్నవి అని పేరు. ఇంకా చక్కగా చెప్పావు. వెరీ క్యూట్. వెరీ వెరీ నైస్ అమ్మా. ఖచ్చితంగా ఛాంపియన్ అయిపోవాలి నువ్వు అయితే. మరి ఎస్ సార్. నైస్. మీరు జాహ్నవికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసిందమ్మా. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ మహబూబ్ నగర్ నుంచి వైష్ణవి వాళ్ళ మదర్ దీపిక గారితో. దీపిక గారు నమస్తే అండి. నమస్తే.
హాయ్ వైష్ణవి, హాయ్ సార్. ఏ క్లాస్? 8th సార్. ఏ స్కూల్ అమ్మా? భాష్యం టెక్నో స్కూల్. గుడ్ అమ్మా, మీరేం చేస్తుంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నా సార్, ప్రైవేట్ Oh. స్కూల్లో. మీరు టీచరే? ఏ క్లాసెస్ కండి? 7th and 8th సోషల్ టీచర్స్. ఎలా చదువుతుంది వైష్ణవి? బాగా చదువుతుంది సార్. వైష్ణవి Topper. టీచర్స్ కానీ కంప్లైంట్ చెప్తారా తన ఏం గురించి? లేదు సార్, కంప్లైంట్స్ అంటూ ఏమీ లేవు. మరి ఇంట్లో అల్లరి చేస్తుందా? ఇంట్లో కంప్లైంట్స్ ఉన్నాయా? కామ్ గానే ఉంటుంది సార్. ఇంట్లో కూడా కామే. స్కూల్లో కాము, ఇంట్లో కాము, మరి ఛాంపియన్ లో మాత్రం నో కామ్. వాట్ ఆర్ హాబీస్? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్. నైస్. పెద్దగా ఏమవుతావు? సైంటిస్ట్. మీరు చూస్తారా మా ఛాంపియన్? చూసాను సార్. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటండి? లిటరేచర్ సార్. లిటరేచర్. Yes, sir. నీకమ్మా? రన్ రాజా రన్. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్, ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? చలో చరిష్మా, లెట్స్ స్టార్ట్ విత్ యు. తెలుగు సామెత ప్రకారం అందితే జుట్టు, అందకపోతే డాష్. నీ ఆప్షన్స్: ఏ కళ్ళు, బి కాళ్ళు, సి వేళ్ళు అండ్ డి చేతులు. ఆప్షన్ బి కాళ్ళు సార్. ఆప్షన్ బి కాళ్ళు. కాన్ఫిడెంట్ అమ్మ అడగాల? ఒకసారి అమ్మని అడుగు. అమ్మ ఒకసారి చెప్పరా? కరెక్ట్ సార్. కరెక్టేనండి? ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి కాళ్ళు. ఎస్ సార్. కరెక్ట్ ఆన్సర్. నీకు అందేశాయి 10 పాయింట్స్. రైట్ ఆన్సర్. సంహిత రెడీయా? ఈ క్వశ్చన్: ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ పాండ్, బి రివర్, సి ఫౌంటైన్ అండ్ డి ఓషన్. ఆప్షన్ సి ఫౌంటైన్. ఏంటి లాజిక్? అన్ని వాటర్ బాడీస్. ఫౌంటైన్ కూడా వాటర్ బాడీ, ఫౌంటైన్ ఇస్ మ్యాన్ మేడ్. పాండ్ కూడా మ్యాన్ మేడే. మనమే పెట్టుకుంటాం, ఏర్పాటు చేసుకుంటాం. చెప్పు ఏం చేద్దాం మరి? పాస్ చేస్తావా, ఫ్రీజ్ చేస్తావా? నో సార్, పాస్. నో, యు వాంట్ పాస్? షూరా? ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్ అంటున్నావు కాబట్టి గెస్ కొట్టు. ఫౌంటైన్. ఫౌంటైన్. సంహిత, ఫౌంటైన్ అని ఉంటే -5 అయ్యేది. రైట్ ఆన్సర్ ఇస్ పాండ్. రివర్, ఫౌంటైన్ అండ్ ఓషన్, ఈ 3 చోట్ల వాటర్ కదులుతూ ఉంటుంది. అండ్ ఫౌంటైన్ లో వాటర్ తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక పాండ్ లో మాత్రం వాటర్ అలాగా స్టాగ్నెంట్ గా ఉంటుంది. ఓకే ఆశీష్, రెడీయా? నీ క్వశ్చన్: మహాభారతంలో అజాత శత్రువు అంటే ఎవరు? ఏ ధర్మరాజు, బి భీముడు, సి అర్జునుడు అండ్ డి సహదేవుడు. సార్ టేక్ మై మదర్స్ హెల్ప్ సార్. ఐ థింక్ ఏ ధర్మరాజు. ఏ ధర్మరాజు అనుకుంటున్నారు? అవునండి. అమ్మ ఏ ధర్మరాజు అనుకుంటున్నారు? ఆశీష్ ఏం చేద్దాం? ఫిక్స్ ఏ ధర్మరాజు. ధర్మరాజు ధర్మబద్ధంగా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. జాహ్నవి రెడీ అమ్మా? 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? నీ ఆప్షన్స్: ఏ 15, బి 25, సి 35 అండ్ డి 45. ఆప్షన్ సి 35. షూరా? అమ్మ అడుగుదా ఒకసారి? మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. పాప చెప్పేది కరెక్టే. సో జాహ్నవి, అమ్మ కూడా కరెక్టే అంటున్నారు, నువ్వు చెప్పింది ఏం చేద్దాం? ఫిక్స్ సార్. ఫిక్స్ చేద్దామా? ఓకే, ఐ ఫిక్స్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ సి 35 అండ్ 35. తిరుగులేని రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు. రెడీ అమ్మా? వైష్ణవి, ఈ క్వశ్చన్: వేసవి విడిదిగా పేరొందిన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్: ఏ రాజస్థాన్, బి వెస్ట్ బెంగాల్, సి గుజరాత్ అండ్ డి తమిళనాడు. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. తమిళనాడు. తమిళనాడు అనుకుంటున్నారు. అమ్మ తమిళనాడు అనుకుంటున్నారు. వైష్ణవి ఏం చేద్దాం? పాస్. కాన్ఫిడెన్స్ లేదా? ఓకే, పాస్ అంటున్నావు కాబట్టి పాస్ చేస్తున్నాను. వచ్చే గెస్. వెస్ట్ బెంగాల్. వైష్ణవి వెస్ట్ బెంగాల్ అని చెప్పుంటే బెస్ట్ ఆన్సర్ అయ్యేది. ఓకే, ఎనీవేస్ వెస్ట్ బెంగాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం చెప్పలేదు కాబట్టి నీకు కూడా 0 పాయింట్స్. సో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఒక పిక్చర్ అండ్ ఒక క్వశ్చన్, అలా మొత్తం 3 పిక్చర్స్ 3 క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఓకే, మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని రచయిత ఏ దేశానికి నేషనల్ పోయెట్?
బజర్ నొక్కేశాడు. ఆశీష్, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఇంగ్లాండ్. ఎవరైనా గెస్ సార్ ఇంగ్లాండ్. ఆయన ఎవరో గుర్తుపట్టలేదు కానీ గెస్ కొట్టామన్నమాట. ఆశీష్, ఇలాంటి గెస్ చేయొచ్చా? జస్ట్ టేకింగ్ రిస్క్ సార్. ఆశీష్, నీ రిస్క్ నీకు రిటర్న్ ఇచ్చింది. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఈయన ఎవరైనా గుర్తుపట్టారా అసలు? విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్, కరెక్ట్. విలియం షేక్స్పియర్ ఇస్ ద నేషనల్ పోయిట్ ఆఫ్ ఇంగ్లాండ్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రాణి పేరేంటి? బజర్ అందరూ నొక్కినట్టున్నారు కానీ అందరికన్నా ముందర మళ్ళీ ఆశీష్, యువర్ ఆన్సర్. పాండా. పాండానా దీని పేరు? ఎస్ సార్. ఎక్కడ ఉంటుంది ఇది? ఇట్స్ అన్ ఎండేంజర్డ్ స్పీసీస్. అంటే ఏంటి? చాలా తక్కువగా దొరుకుతుంది. ఆశీష్, నీకు ఇన్ని విషయాలు తెలుసా? కానీ అది పాండా అయినా అసలు? ఎస్ సార్. అది పాండా అనేది చాలా కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న బాలీవుడ్ స్టార్ పేరేంటి? ఓ సంహితకి ఎవరో గుర్తొస్తున్నారు. షారుఖ్ ఖాన్. హెయిర్ ని బట్టి షారుఖ్ ఖాన్ అనుకుంటున్నావా? అవునా? ఖాన్ వరకే కరెక్ట్ కానీ షారుఖ్ ఖాన్ కాదు. మైనస్ ఫైవ్. ఎనీ గెసెస్? సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 words ఇస్తాను. ప్రతి వర్డ్ ని ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. ఒక్క లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి, నంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఆ వర్డ్ ఏంటో ఎగ్జాక్ట్ గా మీరు చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 50 points. ఒకవేళ టైంకి చెప్పకపోతే అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే ఇస్తాను 40 points. దాని తర్వాత 30 అండ్ 20 అండ్ 10. దట్స్ ఆల్. తప్పని చెప్పేస్తే -5. Shall we start? మీ అందరికి లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 10-lettered word. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ కత్తి, ఎవ్వు, ఏకలంతే కానీ చాలా క్లాస్ గా. Vaishnavi, your answer please. Excellence. Can you please spell it? EXCELLENCE. EXCELLENCE. అరే నెంబర్ ప్లేట్ సరిపోయాయి, క్లూ సరిపోయిందా వైష్ణవి? సూపర్. ఎక్సలెంట్. దాని క్లాస్ గా ఎక్సలెన్స్ అంటారా? గెస్. ఇలాంటప్పుడు కూడా ఇలా కూడా గెస్ చేస్తారా? అలా అయితే నీ గెస్ల ఎక్సలెన్స్ కి 50 points for the right answer. మీ అందరికీ లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, దిస్ ఇస్ an 11-lettered word. ఇందులో ముందుగా నేను మీ అందరికి రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. నేను మీకు ఇస్తున్న క్లూ రాబోయే కాలానికి కాబోయే ఛాంపియన్ ఎవరు? వెంటనే చెప్పేస్తే 50 points. టైమ్ అప్. 40 points కోసం I reveal the 4th letter T. Ashish A. Momari. చూద్దాం, your answer please. ఫాస్ట్ ఫార్వర్డ్. Spelling please. FASTFORWARD. Fantastic Ashish. FT సరిపోయాయి, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి కానీ క్లూ సరిపోయిందా? ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ఏంటి? కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఎవరు గెస్. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ముందుకు తీసుకు వెళ్ళడం ఫాస్ట్ గా. నేను రాబోయే కాలానికి కాబోయేది ఎవరు అన్నాను కానీ ముందుకు తీసుకెళ్ళి చూడమన్నానా? సో ఆశిష్ -5. లెట్స్ సీ మరి ఇప్పుడు ఎవరు చెప్తారో ఆఫ్టర్ ఐ రివీల్ ద లెటర్ నంబర్
5. వైష్ణవి ఆన్సర్. ఫర్దర్ కింగ్. ఫర్దర్ కింగ్ అనేది ఒక వర్డ్ అమ్మా, 2 వర్డ్లా? 2 word. సో ఫర్దర్ కింగ్ అనే ఒక వర్డ్ కూడా లేదు వాస్తవానికి, ఆ కాంబినేషన్ లేనే లేదు. -5. మరి ఇప్పుడు 20 పాయింట్స్ అయినా ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఐ రివీల్ లెటర్ నెంబర్ 3. చెప్పు ఆన్సర్. Fourth seeing. ఆశీష్, 4th సీయింగ్ అనే వర్డ్ ఉంది కానీ 4th సీయింగ్ అనే వర్డ్ లేదు. అవునా? మళ్ళీ ట్రై చేసావు, మళ్ళీ పప్పులో కాలేసేసావు. -5. ఓకే, వెల్ ఇప్పుడు ఫైనలీ ఫర్ 10 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. బజర్ నొక్కింది టెన్షన్ గా సంహిత. యువర్ ఆన్సర్. Fourth coming. ఫోర్త్ కమింగ్ అంటే ఏంటి? ముందు వచ్చే ఛాంపియన్. స్పెల్లింగ్ ప్లీజ్. FORTHCOMING. నెక్స్ట్ రాబోయేది, అందుకని రాబోయే కాలానికి కాబోయే ఛాంపియన్. నువ్వేనా సంహిత? నువ్వేనా? అయిపోతావా ఏమో మరి, కానీ నీకు మాత్రం ఇచ్చేస్తున్నాను నేను 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 9-lettered word. I reveal for all of you letter number 9. ఇందులో ముందుగా నేను మీకు ఇస్తున్న క్లూ, కుర్రాళ్ళకి అడ్డా, పెళ్లి వాళ్ళకి వెన్యూ, మరి సినిమా వాళ్ళకి సంహితా బజర్ నొక్కింది, ఏమంటుందో విందాం. Shootings. స్పెల్లింగ్ ప్లీజ్. SHOOTINGS. అడ్డా అంటే ప్లేస్, ఎప్పుడు కలిసే ప్లేస్. వెన్యూ అంటే పెళ్లి జరిగే ప్లేస్. షూటింగ్స్ అంటే ప్లేసా? క్లూ సరిపోయిందా? ఇప్పుడు నువ్వు చెప్పు. సరిపో లేదు. -5. ఓకే, మరి ఇప్పుడు 40 పాయింట్స్ మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 1. జాహ్నవి దూకింది ఈసారి, ఏమంటుందో? లొకేషన్స్. ప్లీజ్ స్పెల్ ఇట్. LOCATIONS. LS సరిపోయాయి. మరి క్లూ? షూటింగ్ తీసుకోవడానికి సినిమా వాళ్ళు లొకేషన్ కే వెళ్తారు. మరి ఎలా తెలుసు నీకు? మామూలుగా తెలుసు. మామూలుగా తెలుసా? కానీ అమామూలుగా ఇంత ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేసావు కాబట్టి రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లల్లో మానవత్వ విలువలు పెంచాలంటే, వాళ్ళకి మానవత్వం గురించి తెలియజేయాలంటే ఎలాగా? మారల్ స్టోరీస్ చెప్తే పిల్లలు మంచి విలువలు నేర్చుకుంటారు. నైస్ అమ్మా, మీరే అంటారు? ఇతరులకు కష్టంలో ఉంటే హెల్ప్ చేయడం కూడా పిల్లలకు నేర్పించాలి. సో ఇది మోర్ ఆఫ్ అ ప్రాక్టికల్ అప్రోచ్. నైస్ అమ్మా, మీరే అంటారు? మంచి బుక్స్ చదివినా, మనం చెప్పింది విన్నా, మన ఆచరణను అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. సో వాటికి చెప్తూ మనం కూడా ఆచరించి చూపించాలి. సో ఇంట్లో అలాంటి ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు. మనం చెప్పింది వినటం కన్నా మనం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. కరెక్ట్, చాలా మంచి మాట చెప్పారండి. అనాథ ఆశ్రమాల లాంటి ఆశ్రమాలకి తీసుకువెళ్ళి పిల్లలకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూపిస్తే అవి చూసి వాళ్ళు అర్థం చేసుకుని మంచిగా మారగలరు. నైస్, మీరేమంటారమ్మా? టీవీలో ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు అతన్ని చూయించి ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పడం. వెరీ నైస్, బాగుందండి, చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్స్. ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ ఎవరు డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, ఫోర్త్ కి 80 అండ్ ఫిఫ్త్ కి 100 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే
మరి తప్పైతే -10, -20, -30, -40, -50. మీ అందరికీ రన్ రాజారంలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. మోహన్ బాబు, రాజమౌళి, ఎన్టీఆర్ ఏ సినిమా? ఫాస్టెస్ట్ బజర్ ఆశీష్ యువర్ ఆన్సర్. యమదొంగ. 20 పాయింట్ల దొంగ. నవ్వాడండి పిల్లాడు ఫైనల్లీ. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. సెకండ్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. తమిళనాడులో పుట్టిన పాపులర్ క్లాసికల్ డాన్స్ పేరేంటి? వైష్ణవి యువర్ ఆన్సర్. భరతనాట్యం. భరతనాట్యం ఎక్కడ పుట్టింది? గెస్ కొట్టావా? చదివాను సార్. వైష్ణవి గెస్ చేస్తే రైట్ అవ్వచ్చు, రైట్ అవ్వకపోవచ్చు, కానీ చదివితే మాత్రం ఖచ్చితంగా రైట్ అవుతుంది. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. Here comes the next question for 60 points. Gold లాటిన్ నేమ్ ఏది? ఈసారి అన్నట్టుగానే సంహిత అంటోంది ఆన్సర్. ఆరం. సంహిత. గోల్డ్ కెమికల్ నేమ్ ఏంటి? ఆరం అంటే నేను వెయ్యాల పాయింట్ల హారం వేయనా? ఓకే వేస్తాను. రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ టు యు. Here comes the 80 points question for all of you. Raman Magsaysay Award and Manila. Ye desam? Vaishnavi Malli buzzer press chesindi. Your answer please. ఇండియా. Raman Magsaysay Award India lo istara. Yes sir. ఇందాకే అన్నా చదివితే పక్కాగా కరెక్ట్ అవుతుంది, గెస్ అయితే రైట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని. ఈసారి నీ గెస్ రైట్ కాదు వైష్ణవి. వెల్ ఎవరైనా చెప్పగలరా? ఫిలిప్పైన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన దేశ నేతల్లో ఎవరికి ఇచ్చారో తెలుసా రామన్ మెగసెసే అవార్డ్? అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారు 2006వ సంవత్సరంలో ఫిలిప్పైన్స్ లో. ఈ క్వశ్చన్ 100 పాయింట్ల క్వశ్చన్. ఇప్పటి వరకు ఆన్సర్ చేయని చరిష్మా, నువ్వు ఆన్సర్ చేసినా సరే 110 పాయింట్స్ తో నువ్వు ఛాంపియన్ అయిపోవచ్చు. మిగతా వాళ్ళు ఆశీష్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతూ వస్తున్నావు, 140తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. వైష్ణవి చేసిన గెస్టులు చాలు, ఇప్పుడు దిద్దుకుంటే కరెక్ట్ ఆన్సర్ చెప్తే అవుతావు 145తో నువ్వు ఛాంపియన్. జాహ్నవి చాలా చక్కగా అటెంప్ట్ చేసిన ప్రతిదీ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నావు, నువ్వు చెప్తే 150తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ సంహిత ఇప్పుడే పుంజుకున్నావు, నువ్వు కూడా ఛాంపియన్ అవ్వచ్చు. ఓకేనా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. వాళ్ళ ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించి అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. బ్రిటిష్ వారి హత్యాకాండకు వేదిక 1919 ఏప్రిల్ 13. ఆ ప్రదేశం పేరేంటి? This time it's Vaishnavi again. Your answer. జలియన్వాలా బాగ్. Vaishnavi says Jallianwala Bagh. బజర్ ఎవరెవరు నొక్కారు? నొక్కారు మీ ఇద్దరు కూడా? నువ్వేమనుకున్నావు సంహిత? జలియన్వాలా బాగ్. ఓహో నువ్వు అదే అనుకున్నావా? నువ్వేమనుకున్నావు? జలియన్వాలా బాగ్. నువ్వు అదే అనుకున్నావా? వైష్ణవి జలియన్వాలా బాగ్. ఇలాంటి టైంలో ఇలాంటి పని ఎందుకు చేస్తావు నాకు అర్థం కాదు. జలియన్వాలా బాగ్ is Vaishnavi. The right answer and 100 points for you. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో ఇవాల్టి ఛాంపియన్ 145 పాయింట్స్ తో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వైష్ణవి. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మరి పిలిచేద్దామా మన గెస్సింగ్ గర్ల్ ని? లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ మిస్ వైష్ణవి అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
ఏ గెస్సులు రాని. సిట్ బ్యాక్ చెప్పండి. సో స్వీట్, సో నైస్. ఎలా అనిపించిందండి మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. తెలిసిపోతుంది మీ కళ్ళల్లో ఆనందం. మీరు అనుకున్నారా గెలుస్తుందని? అసలు గెలుస్తుందని అనుకున్నా సార్. నాకు ఆమె మీద కాన్ఫిడెన్స్ ఉంది. అసలు ఏంటి జంపులేంటి? జ్వై 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 అంటూ ఏంటి సడన్ గా 50 గెస్ కొట్టావు, మళ్ళీ -40 అయిపోయింది, మళ్ళీ 100 కొట్టేశావు. ఏమిటిది వైష్ణవి? వాట్ ఈస్ దిస్? వై ఆల్ దిస్? బట్ ఏదేమైనా చాలా చక్కగా ఆడావు తల్లి. హార్టీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. మన ఛాంపియన్ విన్నర్ వైష్ణవికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇక్కడితో అయిపోయింది ఆట. ముందుంది ఇన్ ఫ్రంట్ వాట్ ఫెస్టివల్? క్రొకడైల్ ఫెస్టివల్. ఎప్పుడు జరుగుతుంది ఫెస్టివల్? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో జరుగుతుంది. అవునా? మరి బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? సార్. ఖచ్చితంగా సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. చూసాం కదా మన జంపింగ్ జపాక్ వైష్ణవి. పైకెళ్ళి కింద పడి గెస్సులు కొట్టి ఎస్సులు అయ్యి మొత్తానికి అయిపోయింది వాటి ఛాంపియన్. అండ్ మనకి భలే సర్ప్రైజ్ ఇచ్చేసింది. సో మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవ్.